సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి కంటే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయగానే అతని గురించి పార్టీ నాశనం అయిపోయింది అని చెప్పిన విషయాలు నిన్న ఆయన ప్రెస్ మీట్ చెప్తే గుర్తొస్తున్నాయి. బాహుబలిలో విచార దేవుళ్ళ, రామాయణంలో శూర్పణఖల, మహాభారతంలో శకునుల, వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పకనే చెప్పాడు ఎవరో విజయసాయిరెడ్డి. ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ జైలుకి పంపిస్తాం అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కాదు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చంద్రబాబు గారిని జైలుకి పంపేయడం కుదరదు. ఎందుకు కుదరదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎన్నో ఎంక్వైరీలు చేశాడు, ఒక్క అవినీతి ఆరోపణ ఆయన మీద రుజువు కాలే. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఫైళ్లు జరిగేశారు ఐఏఎస్లు అందరితో కూర్చోబెట్టి. ఆయన మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. అందుకనే అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే ఏమైందో మీకు తెలుసు. 151 నుంచి మధ్యలో 5 తీసి 11 సీట్లకి పరిమితం చేశారు మిమ్మల్ని. ఎందుకు చేశారు? చంద్రబాబు గారిని టచ్ చేయబట్టి. అంటే ఆయన టచ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా టచ్ చేద్దాం అనుకున్నాడు. చంద్రబాబు గారిని టచ్ చేస్తే ఏమైందో వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆయన కొన్నాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పవరు, చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ, చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలుసు కాబట్టి ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే టచ్ చేయలేదు. కానీ పిల్లకాకి ఏం తెలుసు, ఉండేది దెబ్బ అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు, లాస్ట్లో టచ్ చేశాడు. చేస్తే ఏమైందో మొత్తం భారతదేశం మొత్తం కూడా చేశారు చంద్రబాబు నాయుడు యొక్క పవర్ ఏంటో. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని రేపు అధికారం వస్తే జైలుకి పంపిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. ఏంటా మీరు చేసేది? అసలు మీ పార్టీ ఉందా? మీరు 11 సీట్లు, జగన్మోహన్ రెడ్డి చేస్తే 10 సీట్లు. 10 సీట్లు కూడా కూటమి పార్టీలో చేరడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి కూడా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలతో బేరాలు ఆడుతున్నారు. ఏ ఒక్క పార్టీ కూడా వీళ్ళకి డోర్లు తెరవట్లేదు. ఆఖరికి రేపో మాపో వీళ్ళందరూ కూడా కేఏపాల్ పార్టీలోకి వెళ్ళేలా ఉన్నారు. అది చూసుకోండి. ముందు మీ అధికారం సంగతి తర్వాత. జగన్మోహన్ రెడ్డి కంటే కేఏపాలే కరెక్ట్ అని కేఏపాల్ పార్టీలోకి పోతారు. నువ్వో సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, నేనేంటి రైతుల గురించి మాట్లాడుతున్నావు. రైతుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆంధ్రప్రదేశ్ని గంజాయి వనంగా తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి, ఆ జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఉన్నటువంటి మీది. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ. 2019లో మీరు అధికారంలోకి వచ్చారు, గంజాయి వనం చేశారు, గంజాయి సాగు చేశారు, గంజాయిని దేశం మొత్తం కూడా రవాణా చేశారు. ఇవాళ ప్రతి ఇంట్లో కూడా మీరు గంజాయి ఎలా పెంచుకోవాలనేది 2019 నుంచి 2024 వరకు నేర్పిన పాఠాలు మీరు గంజాయి సాగు. మీరు రైతుల గురించి మాట్లాడతారా? మీరు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు, అక్కడ మిర్చి దొంగతనాలు చేశారు. పొగాకు రైతులు పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి, అక్కడ పొగాకు బేలు ఎత్తుకెళ్ళిపోయారు. ఆఖరి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళి ఏ కనికారం చేశారో అందరూ చూశారు కదా. మామిడికాయల్ని తొక్కించి రైతుల్ని ఏమన్నా చేసినటువంటి నాయకుడు మీరా? రైతుల గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డ, వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు బిడ్డ. చంద్రబాబు నాయుడు గారి తండ్రి ఖర్జూర నాయుడు గారి దగ్గర నుంచి కూడా వాళ్ళకి వ్యవసాయం ఉంది. మీకేముంది వ్యవసాయం? మీకు వ్యవసాయం ఉందా? ఫ్యాక్టరీలు ఉందా? మీకు వ్యవసాయం ఏమో నారా ఫ్యామిలీ చేస్తే ఫ్యాక్షన్ ఏమో వైఎస్ ఫ్యామిలీ చేసింది.
అందుకే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజా ఆకర్షణ అంతా. ఆయన ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులనే తృణప్రాయంగా వదిలేసి ఈ తెలుగు వారికి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీద నువ్వు అవాకులు చవాకులు చేస్తున్నావు. నీ పార్టీలోంచి బయటికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ పేరే చెప్తున్నారే.